బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వతం రెడ్డికి ఉపాధ్యాయులు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని రాష్ట్ర క్రమశిక్షణ సంఘం ఉపాధ్యక్షులు నాగపూరి రాజమౌళి గౌడ్ అన్నారు. గురువారం టేకుమట్ల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం ఉపాధ్యక్షులు నాగపూరి రాజమౌళి గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టేకుమట్ల మండలం నుంచి వచ్చినాము. వేషాల తెలుగులపల్లి స్కూల్స్లో తిరిగి వారందరినీ కూడా సర్వసోమరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత వేయాలని కోరడం జరిగింది. మండలంలో కానీ మొత్తం 3 జిల్లాల్లో కానీ సర్వసోమరెడ్డి గారికి చాలా మంచి ప్రాధాన్యత ఉంది, మంచి రెస్పాన్స్ వస్తూ ఉన్నది. మామూలుగా ఉపాధ్యాయుల యొక్క సమస్యను చూసినటువంటి వ్యక్తి సర్వసోమరెడ్డి గారు, మంచి పేరున్నది. అందరూ కూడా ఈ యొక్క సర్వసోమరెడ్డి గారిని గెలిపిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ సోదరులందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, ఉపాధ్యాయులంటే మేధావులు. ఉపాధ్యాయుల యొక్క వారికి సంబంధించినటువంటి అవసరాలను ప్రభుత్వాలు తీర్చవలసినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయులకు చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా 317 జీవో, ఆ జీవో మేము వచ్చిన తర్వాత వెంటనే రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ అన్నది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన భూములు ఎక్కడే ఉంది. ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయితే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోవడానికి లంచాలు ఇచ్చి పనిచేసుకోవాల్సిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. అట్లాగే వాళ్ళకు బిఏలు రావాలి, 5 బిఏలు రావాలి. వాళ్ళకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏమి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. ఏంటంటే ఖజానా ఖాళీ అని అంటాడు, 4 గ్యారెంటీలు అంటాడు, 400 హామీలు అంటాడు. ఈ యొక్క హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలను సక్రమైనటువంటి దానిలో నడిపేయాలంటే ప్రతిపక్షం ఉండాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక మంచి ప్రతిపక్షంగా ఈ యొక్క మీ సమస్యల గురించి తప్పకుండా పాటుపడుతుంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి 2 చక్రాలకు, ఒకటి ప్రభుత్వం అయితే ఒకటి ప్రతిపక్షము. ఈ ప్రతిపక్షాలకు సహకరించి ప్రతిపక్షానికి ఊపిరి పోసి ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిందిగా నేను ఉపాధ్యాయ సోదరులందరికీ మనవి చేస్తూ ఉన్నాను.